హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందు వీడియో పెట్టాను అన్నమాట, మొత్తం సర్దేస్తున్నానని చెప్పేసి. ఆ వీడియోలో ఒక కామెంట్ వచ్చిందండి, చాలా కామెంట్లు వచ్చాయి. ఒక కామెంట్ ఏంటంటే, అక్క పార్సిల్ కట్టేటప్పుడు మనం ఎలా సర్దాలి, కొంచెం ఫుల్ వీడియో అయితే చేయండి అని చెప్పేసి అడిగారు. సరే ఎలాగా సర్దుతున్నాం కదా, సర్దే వీడియో అయితే పెట్టేస్తే బాగుంటుందని చెప్పి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్దా అని చెప్పి వీడియో అండి. నాకు కూడా తెలియదు అసలు, ఫస్ట్ టైం అన్నమాట నేను పార్సిల్ కట్టడం అనేది. ఇదే ఫస్ట్ టైము. ఇన్ని ఇయర్స్లో వర్క్ చేసినా కూడా ఇంతకుముందు పార్సిల్ కట్టినప్పుడు అమ్మ ఉండింది, చిన్నమ్మ ఉంటే చిన్నమ్మే సర్దేసి కట్టింది. నెక్స్ట్ టైం ఇంకా మా వారు ఎక్కువ శాతం కడతారు, నేను ఎప్పుడు కట్టలేదండి. ఇదే ఫస్ట్ టైం నాకు ఈ అట్ల పట్టుకొచ్చి ఇచ్చారు. అంత కొత్తగా కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. సరే అయినా ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మనకి నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, సింగపూర్ కార్గో అని చెప్పేసి. సింగపూర్ కార్గో ఏంటంటే మనకి కొంచెం ఏమి తీసుకోకుండా నీట్గా వెళ్తాయి అనమాట. కొన్ని కార్గోలు ఎలా అంటే మనం కట్టే సామానం కాస్త తీసేసుకుంటారు. ఇప్పుడు నాకంత వాల్యుబుల్ ఏమీ లేవు, ప్రాబ్లం ఏమి ఉండదు. చాలామంది ఏంటంటే అన్నీ కొని పెడతారు కదా, అలాంటప్పుడు తీసేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మనకి ఎలా అంటే పైన అంతా కవర్ బాగానే ఉంటుంది కానీ లోపల డొల్లి చేసేస్తారన్నమాట. ఇంపార్టెంట్ అన్నీ కూడా తీసేసుకుని ఏమీ లేకుండా చేస్తారు. సో మనం కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ ఏంటంటే మనం అట్టపెట్టి కొనుక్కోవాల్సి ఉంటుందండి, ఏది పడితే అది పెట్టేయకుండా. అంటే కొన్ని పలచగా ఉంటాయి కాబట్టి కొంచెం హార్డ్గా ఉన్న అట్టపెట్టి అయితే కొనుక్కోవాలి. హార్డ్గా ఉన్న అట్టపెట్టి అయినా కూడా వాళ్ళు చాకుంటే చేతులు టప్ ఇలా కోస్తే ఏముందండి, మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గర పదునైన చాకులు ఉంటాయి. ఇలా 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 కట్ చేసి మధ్యలోంచి లేపేసి అన్నీ తీసేసి మళ్ళీ ప్యాక్ చేసేస్తారు. ఎందుకంటే అటువంటి అనుభవాలు మేము చూసామన్నమాట ఇంటి దగ్గర. సో మనం ఎంత పగడబందీగా కట్టినా కూడా వాళ్ళు తీసేసుకుంటారు. కాబట్టి మనం బెస్ట్ కార్గోని అయితే ఎంచుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా ఫోటో తీసుకోవాలి. ప్రతిదీ కూడా మనం వీడియో తీసి చెప్పాలన్నమాట, ఏమేమి ఉన్నాయి. ఏమైనా పోయినా కూడా మనం కంప్లైంట్ ఇవ్వడానికి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఒకసారి మనం పార్సిల్ పంపించిన తర్వాత ఇంటి దగ్గర చాలామంది ఓపెన్ చేయరండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారు. ఎందుకంటే అక్కడే చూసేస్తారేమో ఏమేమి వచ్చినాయి అని జనం చూసేస్తారేమో అనుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఉండగానే మొత్తం ఓపెన్ చేయొద్దు. మీరు జస్ట్ ఈ పైన కవర్ ఉంటుంది, వాళ్ళు చేస్తారన్నమాట కవరు. ఆ కవర్ అయితే తీసేమనండి. ఇక్కడ నుండి పార్సిల్ కట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కవర్ ఫస్ట్ ఓపెన్ చేసేసి చూడమనండి. మనకి ఈ కవర్ ఓపెన్ చేస్తే ఇవి కట్ చేసి ఉన్నాయా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. ఇవి కట్ చేసి ఉంటే ఇంకా ఆటోమేటిక్గా లోపలంతా తీసేసారని అర్థం అన్నమాట. అలా కట్ చేసి ఉన్నప్పుడు వాళ్ళని అలా ఉండమని చెప్పి ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం చూడండి. మీ వాళ్ళు చెప్తూనే ఉంటారు కదా, మేము ఈ కట్టామని చెప్పేసి. అవి ఉన్నాయా లేదా అని చూసుకుని అప్పుడు వాళ్ళని పంపించండి. తర్వాత తీసుకొచ్చే వాళ్ళు ఏమంటారంటే మాకు సంబంధం లేదంటారు. వాళ్ళకి సంబంధం లేకుండా ఏముండదండి, ఎందుకంటే వాళ్ళ వరకు వచ్చింది కాబట్టి. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ మేనేజర్కి అయితే కాల్ చేస్తారు. వాళ్ళ మేనేజర్ అలా మొత్తం మీద మళ్ళీ మనం ఇక్కడ కట్టిన వాళ్ళ వరకు వస్తుంది. ఇంపార్టెంట్ ఏదైనా ప్రతిదీ ఇంపార్టెంటేనండి. ఇక్కడ కిలో వచ్చేసి 6.5 అంటే మనకి 130 రియాలు అయితే అంటే 130 రూపాయలు పడుతుంది ఒక కిలో వచ్చేసి. మనం కొన్నది ఒకవేళ ఒక 2 షాంపూలు కొన్నాము, 22 రియాలు అంటే దగ్గరగా 450 రూపాయలు ఎట్టి మనం 2 షాంపూలు కొన్నాము. 2 షాంపూలు వాళ్ళు తీసేసుకున్నారనుకోండి, 2 షాంపూలు అది 450, తర్వాత ఒక 150, ఈ మనం కట్టే 150 ఎంత అయిందండి? 600 రూపాయలు అలా వృధాపాలు అయిపోతాయి కదా. సో ప్రతిదీ వాల్యుబుల్. ఇక్కడి నుంచి పంపించేది షాంపే కదా, సబ్బే కదా అని మనం అనుకోవద్దు. ఎందుకంటే ఒక షాంపూ ఖరీదు వచ్చేసి 11 రియాలు అంటే దగ్గరగా 130 రియాలు అలా పడుతుంది అనుకుంటున్నాను నేను. 130-140 రియాలు. సో రూపాయలు అయితే పడుతుంది అని చెప్పేసి, సారీ అండి. రియల్ అంటే ఇక్కడ రియల్ అంటారు, మనకి రూపాయలు కదా. సో అలా చెప్తున్నాను అన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసేయండి. ఫస్ట్ మనకి ఇలాంటి అట్ట ఉంటుంది కదా, ఈ అట్టని అడుగు భాగాన్ని ఏం చేయాలి అంటే, చాలామందికి తెలుసు, ఇది నాకే తెలియదు. అక్కని డైరెక్ట్గా ఇలా పెట్టేసి ప్లాస్టర్ వేయాలా లేదంటే 4 భాగాల కింద వేయాలంటే 4 భాగాల కింద వేయాలి. ఇలా వేసి ప్లాస్టర్ వేయకూడదు అని చెప్పింది అనమాట. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ అడుగు భాగం వేసేసాను కాబట్టి మీకు చూపించడం కష్టం అండి. ఇలా 3 పెట్టేసి మనకి ఇలా 2 పెట్టిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టి
మళ్ళీ దీన్ని తీసుకొచ్చి అట్టని ఇందులో పెట్టి, మనకు తెలుసు కదండి 4 బాక్సుల కింద వస్తాయి, ఆ టైప్ అయితే పెట్టుకోవాలి. అడుగు భాగాన్ని పెట్టిన తర్వాత అడుగుని మనకి ప్లాస్టర్ ఉంటుందండి, ఇది వచ్చేసి 5 రియల్ అనుకుంటా, 3 రియల్లో నాకు తెలీదు. మొత్తం ఇవన్నీ మా వారు తీసుకొచ్చారండి, వీటి డీటెయిల్స్ అయితే తెలియదు. ఇది వచ్చేసి 15 రియల్ అంట. అట్టొక్కటే 15 రియల్ అంటే మన ఇంటి దగ్గర 322 రియల్, 22 రూపాయలండి ఒక అట్ట వచ్చి. అట్టకే డబ్బులు. నాకు ఇవన్నీ లెక్కేసుకుంటే మతిపోద్ది అన్నమాట. కూల్ బీ కూల్ అన్నమాట. ఓకేనండి. ఈ ప్లాస్టర్ వచ్చి మరి ఎంత ఉంటుందో తెలియదు, ఇలాంటివి నాకు 4-5 పట్టుకొచ్చారు. సో అడిగిన మొత్తం ప్లాస్టర్ అయితే వేసేయాలి, ఒక 5-6 టేపుల కింద వేసేసుకోవాలి, అటు ఇటు. అంటే మనం ఇలా కవర్ చేసిన గ్యాపులు ఉంటాయి కదా, ఈ గ్యాపుల్లో మొత్తం ప్లాస్టర్ అయితే వేసేయాలి. వేసేసిన తర్వాత అడిగిన మీరు ఒక దుప్పటైతే వేసేయండి ఫస్ట్. అంటే మడత పెట్టేసి దుప్పటి వేసేయకండి, పరిచేయండి. ఇలా పరిచేసి అడిగి నుంచి మనం సామాను పేర్చుకుంటూ వచ్చేయాలి. ఇలా పరిచిన తర్వాత బట్టలు అయితే పెట్టేసుకోండి. ఫస్ట్ కొన్ని బట్టలు పెట్టండి, ఏదైనా ఒత్తిగా ఉండేలాగా అడిగిని బట్టలు అయితే పెట్టండి. బట్టలు పెట్టిన తర్వాత మిగతా అన్నీ కూడా మనకి ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా గ్యాప్ లేకుండా, ఖాళీ లేకుండా అన్నీ పేర్చుకుంటారండి నీట్గా. బట్టలే అయితే చక్కగా చిన్ని మడతలు వేసుకుని, లేదంటే ఇలా రోలింగ్ చేస్తారు కదా బట్టలని, తెలుసు కదా మీకు, మడత వేసేసి తర్వాత ఇలా రోల్ చేసుకుంటే మీకు ఎక్కువ బట్టలు పడతాయి అన్నమాట, ఇలా రోల్ చేసుకుంటే. ఇప్పుడు కవర్లు కూడా వచ్చేసాయంటండి. ఇవన్నీ కొనాలి అంటే మన దగ్గర అంత వాటికి అమౌంట్ అయిపోతుంది. అంత వాల్యుబుల్ అయితే పర్వాలేదు, కానీ ఇంకా వీటన్నిటికి దీనికి 300, వాటికి వీటికి అన్నీ కొంటా ఉంటే కొనేదానికి అయిపోతుంది. మళ్ళీ కట్టేది అంత వాల్యూ ఏమీ లేవు. అంటే మనం లెక్కేసుకుంటే ఈ డబ్బులన్నిటికి తగినట్టేనా ఉన్నాయా అని చెప్పి ఆలోచన వస్తుంది అన్నమాట. సో మీరు అలా చేయండి. మొత్తం గ్యాప్ లేకుండా మళ్ళీ ఇంచుమించు ఒక 4 అంగుళాల వరకు మొత్తం సామానం అంతా పేర్చేయండి. మధ్యలో మీరేం పంపించాలనుకుంటున్నారు అవన్నీని. తర్వాత మళ్ళీ 4 అంగుళాల తర్వాత మళ్ళీ బట్టలు పేర్చుకుంటూ వచ్చేయండి పైన. సరేనండి. ఫస్ట్ ఏంటంటే మనం పార్సల్ కట్టేటప్పుడు గ్యాప్ ఉండకూడదంట. గ్యాప్ ఉంటే అంటే ఖాళీ ఉంటే అది అలా పడేస్తూ ఉంటారు కదా, పడేసినప్పుడు సొట్ట కింద అయిపోతుందంట, చిరిగిపోతుందంట బాక్సు. అందుకని చెప్పేసి మెయిన్ మనకి ఖాళీ లేకుండా ఆ బాక్స్కి సరిపడా సామానం అయితే పెట్టాలి, లేదంటే కనీసం బట్టలైనా పెట్టేసేయాలి. సరేనండి. పగిలే ఏమన్నా ఉంటే ఖచ్చితంగా పగిలే వాటికి మీరు ఇలాంటి బుడగలు ఉంటాయి. ఇప్పుడే భోంచేసి వచ్చానండి, ఆయాసం కూడా వస్తుంది నాకు. కానీ కాసేపు నిమ్మలించడానికి లేదు, మొత్తం అన్ని మంచం పైన వేసేసుకున్నాను కాబట్టి బట్టలు కూడా వేసేసాను. ఎందుకంటే ఈరోజు వర్షం వచ్చిందబ్బా, ఫుల్ వర్షం వచ్చేస్తుందేమో అని చెప్పి అవన్నీ తీసి అలా పడేసాను. ఇలాంటి కవరు, బుడగల కవర్ ఉంటుంది కదా, మన వాళ్ళు అంటే మేడం వాళ్ళు ఏమైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి పడేసుకోకుండా జాగ్రత్త పెట్టుకోండి. పగిలి ఏమన్నా ఉంటే అంటే మనకి పింగాణి ఉన్నాయి. సపోజ్ నాకైతే మొన్న కప్పులు అవి తీసేశారు, అవి నేను తీసుకున్నాను మంచిగా ఉన్నాయి కదా అని చెప్పేసి. అలాంటివి మనం పంపించాల్సి వచ్చినప్పుడు వీటిల్లో ఒకవేళ మీకు ఇలాంటి అవైలబుల్ లేవు అంటే కనుక టిష్యూ ఉంటుంది కదా, టిష్యూలో పెట్టేసి బాగా టిష్యూలో పెట్టి బాగా చుట్టి మళ్ళీ గ్యాప్ లేకుండా కట్టేయండి కవర్ వేసి. అప్పుడు పగలవన్నమాట. అవి బట్టల్లో పెట్టేసుకోండి. సరేనా? సరే మరి అసలు నేను ఈ థింగ్స్ అన్ని చూపించాను, ఈ వస్తువులన్నీ ఇంపార్టెంటో కాదో చెప్పమని చెప్పేసి ఎవరు చెప్పలేదబ్బా, ఇంపార్టెంటేనా తీసుకురానా వద్దా అని చెప్పి. కానీ నేను కూడా వృధాగా ఏం చేయను, కానీ ఇవి యూజ్ అవుతాయి అన్నయ్యే తీసానబ్బా, పనికిరాని అన్నీ ఏం తీయలేదు. యూజ్ అవుతాయి అన్నయ్య తీసాను, కానీ ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకు పనికిరాని ఏమో, ఇంటి దగ్గర నవ్వుతారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఓకేనండి, అన్నీ సర్దాను కదా. ఇవి చూడండి, ఇవి లాస్ట్ నేను వచ్చిన కొత్తలో ఏయో చేసేస్తున్నానని చెప్పి మేడం కొనుక్కొచ్చారనమాట. అయ్యో మనం పతాయాలు అవి కట్ చేసుకుంటాం కదా, ఇలా కొనుక్కొచ్చారు. నేను ఆ టైంలో వాడాను, ఒక్కటే తీసి వాడాను, మిగతా అన్నీ వాడలేదు, అన్నీ పడేసేమన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కొత్తవి ఇవి చూడండి. ఇవేంటంటే మనం ఫోన్లు కానీ లేదా రిమోట్లు కానీ పెట్టుకుని అన్నమాట స్టాండ్లో. అసలు ఆమె తగిలించలేదు, పడేసేమన్నారు. ఏం చేస్తాం, ఇంకా చూస్తేమో మనసేమో పడే బుద్ధి కాదు. ఇలాంటివన్నీ పోజేసాను నేను, నాకే నవ్వు వస్తుంది. కానీ ఏం చేస్తామంటే ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, నా దగ్గర కూడా ఏమీ కొనడానికి ఏమీ లేవబ్బా ప్రజెంట్ అయితే. చెప్పేది ఏంటంటే, నేను మా పిల్లలకి సెలవులు అన్నమాట. ఇంకొక 4-5 నెలలు పని చేసుకుంటే కావాల్సిన సామాను అన్నీ కొనుక్కుని హ్యాపీగా వెళ్ళొచ్చు.
కాకపోతే ఇప్పుడు మే నెలలో పిల్లలకు సెలవులు కదా, ఈయనైతే 5 years నుంచి వెళ్ళలేదు కాబట్టి కొంచెం పిల్లలు సెలవులు ఉన్నప్పుడు వాళ్ళతో స్టే చేయడానికి బాగుంటుంది, మన టైం అంతా వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పి సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, కొన్నాయి కొనలేని పక్కన పెట్టేసి ఉన్న వాటితోటే వెళ్ళిపోదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఇంకేమైనా కొనాలన్నా కూడా చాలా ఆలోచిస్తున్నాము, కొనుక్కోవాలంటే చాలా ఉంటాయి మనకి, ఏది ఊరికినే రాదు కదా, అందుకని చెప్పి అబ్బో చాలా ఆలోచిస్తున్నాం. కొన్నది ఒక లెక్క అయితే మళ్ళీ దాన్ని పార్సిల్ కట్టడానికి ఇంకో లెక్క, సో అందుకని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అన్నమాట. నేనైతే కొన్నది ఏదీ లేదు, అలాగని వీటిని వదిలే బుద్ధి కావట్లేదు, సో కడుతున్నాను. సరేనా అండి, పార్సిల్ గురించి అర్థమైంది కదా. తర్వాత ఇవన్నీ పేర్చిన తర్వాత మనకి పైన కూడా క్లాత్స్ వేసేసి ఏదైనా దుప్పటి కానీ లేదంటే ఏదైనా దిండ్లు కానీ తలగడ కానీ అట్లా పెట్టేయండి. ఎందుకంటే వాళ్ళకి కట్ చేసిన వెంటనే కూడా వాళ్ళకి ఏదైనా దొరకాలి అన్నా కొంచెం లేట్ అవుతుంది అనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఏదన్నా అంటే ఇది తీసుకోకూడదు అన్నది కొంచెం సీక్రెట్గా వాళ్ళకి చేతికి అందని ప్లేస్లో పెట్టుకోండి. అలా పెట్టినప్పుడు వాళ్ళు ఇలా చేతులు పెడతారు కదా, అందకుండా ఉంటాయి, తీసుకోకుండా ఉంటారన్నమాట. నా పార్సిల్ ఓపెన్ చేశారనుకోండి, ఇందులో మేకలు అవి ఉన్నాయి, జాగ్రత్త, ఇలా అమాంతం చేతులు పెట్టారనికి మేకలు అవి గుచ్చిపోతాయి అన్నమాట. చాలా మట్టుకు అలానే ఉన్నాయి. సో మొత్తం ఇవన్నీ మేకలేనండి. మేకలని ఎందుకంటున్నాను అంటే ఇవి చూడండి, ఇవి ఎంత బాగున్నాయో, ఫ్లవర్స్ అన్నీ పాడేసేసారు. నాకేంటంటే నాకు పడే బుద్ధి కావట్లేదు. చూడండి బాగున్నాయి కదా ఫ్లవర్స్ అని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా డెకరేషన్ ఐటెం కింద ఉంటుంది, చక్కగా ఏదైనా ఫ్లవర్ వాజుల కింద చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. అలాంటి చాలా మట్టుకు ఉన్నాయి. ఇలా ఈ ఒక కవర్ వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఊసలు గుచ్చుతున్నారు కదా ఫ్లవర్స్. అవి ఎవరైనా పార్సిల్ ఓపెన్ చేస్తుంటే కనుక, అంటే పార్సిల్ బట్టికి వెళ్ళే వాళ్ళు చేతులు గుచ్చుకుంటాయి. ముందే చెప్తున్నాను అబ్బా, ఏమి ఇంపార్టెంట్ లేవు, అనవసరంగా మీరు ఓపెన్ చేసి చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. విలువైంది ఏదన్నా ఉంది అంటే, నాకు ఎందుకు విలువైంది అంటున్నానంటే ఇది నాన్నకి యూజ్ అవుతుంది కాబట్టి ఇదే కాస్త విలువైంది. సో ఇది విలువైంది ఎందుకంటే కొన్నాను, అంటే అవేమీ కొనలేదు కాబట్టి విలువైనవి కాదని కాదు, కానీ ఇదేంటంటే నా చేత్తో నా డబ్బులతో కొన్నందుకు విలువైందేనబ్బా. సో ఆఫర్లో వచ్చింది, మంచిగా తక్కువ రేటుకి వచ్చింది, సో తీసుకున్నాను అన్నమాట. సరే రండి ఒకసారి సర్దేద్దాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి పెడతా ఉన్నాను. ఇవి ఇంకా ఫ్లవర్స్, అవి చెత్త, ఈ గడ్డి వదలబుద్ధి కాక అన్నీ మూట కట్టేశాను. కొన్ని అంటే లగేజ్ని బట్టి, మనకి లగేజ్ ఎక్కువైపోతుందంటే వదిలేసి వెళ్ళిపోతాను, పర్వాలేదు లగేజ్ తక్కువ అయిందంటే నేను అన్నీ తీసుకుని వెళ్తాను అన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకా ఏం సర్దాలన్నది నాకు తెలియట్లేదు. ఈ వీడియో కూడా ఎడిటింగ్ చేయను, ఎందుకంటే ఇవన్నీ ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదండి. ఇప్పుడు రంజాన్ టైం కదా, ఇంట్లోనే వర్క్ ఉంటుంది, అన్నీ తీసేసి మళ్ళీ అవన్నీ సర్దుతూ ఉంటున్నాం అనమాట. అందుకని చూసారా, మీకు ఒక 2 రోజుల నుంచి నేను కామెంట్లకి రిప్లై ఇవ్వట్లేదు, అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు టైం కూడా కుదరట్లేదు. ప్లస్ ఏంటంటే కొంచెం మైండ్ అప్సెట్గా ఉందన్నమాట. సో ఇంకే అనుకుంటాం మనం ఫస్ట్ మనం మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి, అలా ఉంచుకున్నప్పుడే కొంచెం బాగుంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమయ్యేంతలా ఉంటుంది పరిస్థితి. అంటే ఆలోచించి ఒక్క ప్రాబ్లం కాదు, చాలా ఉన్నాయి అబ్బా, ఒక్కటి కాదు, సేమ్ టైంలో అన్నీ వచ్చేస్తే ఎలా ఉంటాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఊపిరి పీల్చుకునేంత గ్యాప్ కూడా లేనట్టుంది. సో వీడియోలు పెట్టలేకపోతున్నాను, కామెంట్లు కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇవి చూడండి, కప్పు, నా పిచ్చి పద్మ అనమాట. బాగుంది, అసలు చూడడానికి కూడా బాగుంది, కానీ ఇది ఒక్కటే 1/4 కిలో వచ్చేలా ఉంది కప్పు. ఇలాంటి 6 కప్పులు ఎన్నో ఉన్నాయి టీ తాగడానికి. అలాగే వీళ్ళ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఏంటన్నది మనకు తెలియదు, కానీ అరబీ నేమ్స్ అయితే ఉన్నాయి. మొత్తం పాడేశారు. నేను ఎప్పుడైనా వీళ్ళకి లగేజ్ వచ్చినప్పుడు ఇలాంటి కవర్లు జాగ్రత్త పెట్టుకుంటానండి. అంటే మనము ఇలా పెట్టినప్పుడు ఆ గాలి చూసారా, ఇది పగలగొట్టదన్నమాట. సో అనుకున్నాను నేను ఎప్పుడన్నా ఖచ్చితంగా వీళ్ళ ఇళ్ళల్లో ఎలా అంటే ఇలా రంజాన్ వచ్చేసరికి వీళ్ళకి ఏదైనా అవసరం లేకపోతే పడేసేస్తారన్నమాట. సో మనకి ఏదైనా అది యూజ్ అవుతుంది అంటే మనం తీసుకోవచ్చు. కాబట్టి మనం ఇలాంటి కవర్లు కానీ టిష్యూలు కానీ అలాంటివి పెట్టుకోండి, మీకు ఎప్పుడన్నా యూజ్ అవుతాయి. సరేనా.
ఇది చూడండి, జాకెట్ బాగుంది కదా, కొత్తదే, చక్కగా ఉంది, చూడడానికి కూడా బాగుంది. ఇదిగో బాగుంది కదా. మా బుడ్డోడికి బాగుంటుందేమో అని చెప్పి బుడ్డోడి కోసం తీసాను. మా బుడ్డోడు అంటే బుల్లిబిల్లుడు కదండి, నా కొడుకు, నా వారసుడు, నా దేశోద్ధారకుడు. వాడిని అలాగే పిలుస్తామన్నమాట, దేశోద్ధారకుడు, వారసుడు, జెంటిల్మెన్. నేనైతే జెంటిల్మెన్ అంటాను, వాడు అలాగే ఉంటాడన్నమాట, అందుకని చెప్పి అట్లా అంట. ఇక బట్టలు కూడా తీస్తారండి, మంచి మంచి బట్టలు తీసేస్తారు కొంతమంది ఇళ్ళల్లో. కొంతమంది అయితే తీసి మనం వర్క్ చేసే వాళ్ళకి ఇస్తారు, కొంతమంది ఇవ్వరు అనమాట, బయటికి పట్టుకెళ్ళిపోతారు. బాగా మంచిగా ఉన్నాయి పట్టుకెళ్ళిపోతారు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇవ్వడానికి. కొంచెం చిరిగిని అట్లా ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇచ్చేస్తారు. సో ఆ బాపతిలో తీసిన బట్టలు కూడా ఉన్నాయి. ఇగో ఇంతకుముందు నేను వీడియో పెట్టాను కదా ఫ్రాక్ తోటి, వేరే ధ్యాస లేదులే అని చెప్పేసి, అది ఆ ఫ్రాక్ అన్నమాట. చింతాలికి పట్టుకెళ్ళొచ్చులే అని చెప్పి ఇలా తీసాను. అట్లా బట్టలు కూడా ఉన్నాయండి, ఏమో నా పిచ్చి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందంటే చూడండి, బాగుందా? ఏం చేయాలండి, నా పిచ్చి కాకపోతే ఏం చేయాలి? ఇవన్నీ తీసుకెళ్ళి మంచి ఇల్లు కట్టుకుని ఆ సెల్ఫ్ల్లో సర్దాలని ఉంది, కానీ ఇవన్నీ ఎప్పటికీ నెరవేరాయి నాకు తెలియట్లేదు. ఈలోపు పగిలిపోతాయేమో పట్టుకెళ్ళినా కూడా. నా ఇల్లు కట్టేది ఎప్పుడు, నేను ఎన్ని సెల్ఫ్ల్లో సర్దేది ఎప్పుడు, ఏం తెలియట్లేదు. సరేనండి, ప్రస్తుతానికి ఇవే. ఇంక డబ్బాల గురించి చెప్పాను ఇందాక వీడియోలో, ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంక నేను సర్దుతాను. సరే అండి, ఫైనలీ నేను ఎప్పుడు వెళ్తున్నాను ఇంటికి, అసలు ఇంటికి ఎప్పుడు వచ్చేస్తున్నానని చెప్పలేదు కదా. చాలామంది అడుగుతున్నారు, అసలు ఎప్పుడు వస్తున్నావు అక్క, ఇదేంటి రంజాన్ పెట్టుకుని ముందే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి. లేదండి, రంజాన్ అయిన తర్వాతే వెళ్తాను, ఏప్రిల్ లాస్ట్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి పార్సిల్ ఇప్పుడు వేస్తే, ఇది సీ కార్గో కాబట్టి మనకి 45 days 50 days పడుతుందంట. మేము ఇప్పుడు కడితే మేము ఇంటికి వెళ్ళేసరికి అందుతాయి కదా అని చెప్పేసి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు కట్టేద్దాము, ఇంటికి వెళ్ళేసరికి అందుతాయి కదా అని చెప్పి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. అంటే ఇంకా 40 days ఉంటుంది మేము ఇంటికి వెళ్ళేసరికి అనిపించుకుని పార్సిల్ అయితే పంపించేస్తాం. ఓకేనా? ఓకే, మరి అర్థమైందని అనుకుంటున్నాను. ఏప్రిల్ ఆఖరికి అయితే వెళ్తున్నామండి ఇంటికి. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి, హ్యాపీగా వెళ్ళాలి అని చెప్పేసి. ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటాయండి, ఏదో మూల నుంచి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. లీవ్ ఇట్, అన్నిటిని వదిలేయాలి ఫస్ట్. మైండ్ని అయితే చాలా ఫ్రెష్గా ఉంచుకోవాలి, హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా అలానే ఉండండి, ఓకేనా? సరే మరి, ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా చెప్పేయండి. ఆ తర్వాత మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.